నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది కాకినాడ పోర్టు వ్యవహారం. దీనిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సిఐడి. అది ఏంటంటే, జగన్ ప్రభుత్వంలో ఏదైతే కేఎస్పీఎల్కు ఆడిట్ సంస్థగా వెళ్ళిందో దానిపై పలు కీలక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా ఉంది కాకినాడ పోర్టు వ్యవహారం. అయితే ఈ కాకినాడ పోర్టులో కేఎస్పీఎల్ సంస్థకు ఆడిట్కి ఏదైతే సంస్థ వెళ్ళిందో ఆ సంస్థ అన్ని విజయసాయిరెడ్డి బినామీలే అని పలు వార్తలు వస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? మీ ఇంట్రడక్షన్లో చెప్పిందే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లోనే చర్చ జరుగుతుంది అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంటర్నేషనల్గా చర్చ జరుగుతున్నది. ఇంటర్నేషనల్గా నేషనల్ జాతీయ మీడియా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఈ మొత్తం ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా నేషనల్ మీడియా గత 3 రోజులుగా విశ్లేషిస్తూనే ఉంది. ఎందుకంటే దేశంలో, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ తరహా ఎక్విజేషన్స్, దీన్ని ఎక్విజేషన్ అంటారు, ఈ తరహా ఎక్విజేషన్ జరగలే. ఓకే సార్. ఇల్లీగల్గా ఒక వ్యక్తిని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన సంస్థని కబ్జా పెట్టడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగల. అంటే ఇల్లీగల్ ఎక్విజేషన్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మొత్తం ఆ షేర్లు వాళ్ళకి తెలియకుండా షేర్లు కొని ఆ తర్వాత మెజారిటీ షేర్లు మావే అని క్లెయిమ్ చేసి ఆ సంస్థలోకి ఎంటర్ కావటం జరిగింది. కానీ తుపాకీ కణతలకి గురిపెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద సంస్థ, ప్రాఫిటబుల్, లాభాలలో ఉన్న ఒక సంస్థని స్వాధీనం చేసుకొని అతి తక్కువ చీప్ రేటుకి ఆ షేర్లని ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానిని తరిమి కొట్టిన సంఘటన ఈ దేశంలో మొత్తం స్వతంత్ర భారతదేశమే కాదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కూడా ఇంత ఘాతుకం జరగలేదు. అందుకని మీరు చెప్పిన ఇంట్రడక్షన్ తోటి నేను విభేదిస్తున్నా. అయితే ఇంటర్నేషనల్గా చర్చనీయాంశంగా మారిన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్నారు. ఇట్లా పారిశ్రామికవేత్తల్ని ఇట్లా వెళ్ళగొడతారా అనేది పెద్ద చర్చనీయాంశం. ఇది మీరు మంచి టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటి అంటే, అసలు ఈ మొత్తం జరిగిన ఈ విధానాన్ని పరిశీలిస్తే నేరం ఎంత డీప్గా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీని ఎట్లా స్వాధీనం చేసుకోవాలి అంటే అక్కడ ఈ కంపెనీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన కొన్ని ట్యాక్సులు, వాటికి సంబంధించినవి, అవన్నీ కూడా డిస్పారిటీస్ ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ఆ తేడాలని సరిదిద్దాలి. అందుకని మేము ఒక ప్రైవేటు ఆడిట్ సంస్థని మీ దగ్గరికి పంపిస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో లేదో, జీవోలు ఇచ్చిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఒక సంస్థ వచ్చి ఈ విషయం చెప్పింది కంపెనీ వాళ్ళతో. అసలు అట్లా చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఒక బాంబే నుంచి ఒక చార్టెడ్ అకౌంటెంట్ని పిలిపించి నువ్వు వెళ్ళి చూసిరాపో అని చెప్తారా? అట్లా చెప్పే వీలుంటుందా? వాళ్ళు ఆడిటెడ్ రిజల్ట్స్ ఉంటాయి, అన్ఆడిటెడ్ రిజల్ట్స్ ఉంటాయి. కంపెనీ డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేసినవి చూసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసే పని అది. కానీ జగన్ ప్రభుత్వం అట్లా కాదు చేసేది. సపరేట్గా ఒక ఆడిటర్ని పంపించి ఆడిటింగ్ కంపెనీని పెట్టి లెక్కలది అని చెప్పి ఆ లెక్కలన్నీ తీసి ఇందులో అన్ని తప్పులున్నాయి అని వాడే చెప్పి ఆ విషయం కంపెనీ వాడికి చెప్పి కంపెనీ వాడిని బెదిరించి నువ్వు సెటిల్ చేసుకోవాలంటే విక్రాంత్ రెడ్డి శరత్చంద్రారెడ్డితో మాట్లాడని చెప్పి విజయసాయిరెడ్డితోటి చెప్పించి విజయసాయిరెడ్డితోటి చెప్పించిన తర్వాత ఈయన వెరిఫై చేసుకుంటే నేనే పంపించింది అని చెప్పి విజయసాయిరెడ్డి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ఆ ఆడిట్ కంపెనీ ఉంది కదా, ఆ రిపోర్ట్ తీసి ఇచ్చింది వీళ్ళకి. అది 22 పేజీల రిపోర్టు. ఆ రిపోర్టు చూసిన తర్వాత వీళ్ళకి మతిపోయింది.
ఏంటిది పరిస్థితి అని చెప్పి అప్పుడు వెళ్ళి విక్రాంతరెడ్డితోటి శరత్చంద్రారెడ్డితోటి మాట్లాడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కాదు, విక్రాంతరెడ్డి ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అట్లా చెప్పి వీళ్ళని పంపిస్తే ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ప్రాణం ఉంటుందో తెలీదు, లేదో తెలీదు. గన్ పాయింట్లో పెట్టేసి నీకు ప్రాణం కావాలా, ఆస్తి కావాలా, కంపెనీ కావాలా అని అడిగితే ఏ వ్యక్తి అయినా ఏం చేయగలుగుతాడు? దానికి అంటాడు ఈ పెద్ద మనిషి 67 ఏళ్ళు విజయసాయిరెడ్డికి, 67 ఏళ్ల యువకుడు, నవ యువకుడు, జుట్టు కూడా బాగా నల్లగా, గడ్డం కూడా నల్లగా ఉంటుంది. ఈ నవ యువకుడు ప్రశ్నిస్తాడు, కేవీ రావు పర్సనాలిటీ చాలా పెద్దది, మీరు చూడండి, విక్రాంతరెడ్డి చాలా చిన్నపిల్లాడు, పసిపిల్లాడు, అంటే పాలు తాగే పసిపిల్లాడు విక్రాంతరెడ్డి, అందుకనే గన్ పాయింట్లో బెదిరించాడు. చిన్నపిల్లాడు బెదిరిస్తాడా అంత పెద్ద పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని అని అడుగుతాడు ఈ నవ యువకుడు, 67 ఏళ్ల నవ యువకుడు అడిగే ప్రశ్న అది. దొంగ కంపెనీ, దొంగ ఆడిట్ కంపెనీ ఎవరిది? అది విజయసాయిరెడ్డిదే. విజయసాయిరెడ్డే పంపించాడు ఆ కంపెనీని తీసుకొచ్చి. ఆ కంపెనీ వచ్చి దొంగ లెక్కలు చెబితే ఇప్పుడు అంతా కూడా సిఐడి విచారణలో ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చేసినాయి, దాదాపుగా వచ్చేసినాయి. కేవీ రావు తన కంప్లైంట్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పేశాడు. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. అందుకనే విజయసాయిరెడ్డికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. సార్ మీరు అన్నట్టుగానే ఈ సంస్థ వచ్చింది సార్ ఆడిట్ చేయడానికి. జగన్ ప్రభుత్వంలో ఈ సంస్థ రావడానికి ఏవైతే కంపెనీలు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో, ఏవైతే పోర్ట్లు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తున్నాయో వాటన్నిటిలోనే ఆడిట్ జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పారు సార్ ప్రభుత్వం వాళ్ళు. కానీ ఓన్లీ కేఎస్పిఎల్లోనే ఆడిట్ జరిగింది. దీన్ని ఎలా చూడాలి మనం? నేను అదే చెప్తున్నది. ఇక్కడ ఇప్పుడు అన్నిట్లో చేయటానికి కాదు, జగన్మోహన్ రెడ్డి కన్నేసింది కాకినాడ సీపోర్ట్స్ మీదే కదా, అందుకని ఇక్కడికే పంపించాడు. నేను చెప్తున్నది అదే. ఇక్కడికే పంపించి ఒక రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్ ఎంత, 22 పేజీల రిపోర్టు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత విక్రాంతరెడ్డితోటి మాట్లాడటం, విక్రాంతరెడ్డి శరత్చంద్రారెడ్డి డీల్ సెట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు చేయండి అనటం, ఇదంతా జరిగిన తర్వాత 22 పేజీల రిపోర్టుని తీసేసి 4 పేజీల రిపోర్టుని అక్కడ పెట్టారు. అదే ఆడిట్ సంస్థ. నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఏంటి, మళ్ళీ ఆ అవకతవకలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. 4 పేజీలే ఉంటుంది ఆ రిపోర్ట్లో. ఆ రిపోర్టులో దీన్ని క్లీన్ చిట్ ఇస్తారు. అంటే ఎక్విజిషన్కి నువ్వు ఒప్పుకుంటే నీకు క్లీన్ చిట్ ఇస్తాము, లేకపోతే నువ్వు డబ్బులు కట్టాలి, అసలు నువ్వు నేరం ఎదుర్కోవాలి, శిక్ష పడుతుంది నీకు, నువ్వు జైల్లో ఉంటావు అని రకరకాలుగా బెదిరించి లొంగ తీసుకోవటానికి ఆ ఆడిట్ కంపెనీని వాడుకున్నారు. ఆ ఆడిట్ కంపెనీ ఇప్పుడు ట్రబుల్లో ఉంది. A4గా పెట్టింది ఆడిట్ కంపెనీనే. ఇప్పుడు ఆడిట్ కంపెనీ వచ్చి వాళ్ళు కూడా చెప్పాలి అసలు ఎందుకు వెళ్ళారు వాళ్ళు. గవర్నమెంటు ఒక ప్రైవేట్ ఆడిటర్ని ఎట్లా పంపిస్తుంది అనే విషయం కూడా ఇప్పుడు స్పష్టం కావాల్సి ఉంది. దీనికి 67 ఏళ్ల నవయువకుడైన విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ నవయువకుడికి అన్నీ తెలుసు. 67 ఏళ్ల నవయువకుడికి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఎందుకంటే మొత్తం ఆ గేమ్ ప్లాన్ మొత్తం వేసింది విజయసాయిరెడ్డి కాబట్టి. అందుకనే విజయసాయిరెడ్డికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆ లుకౌట్ నోటీసు చూడంగానే ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ 67 ఏళ్ల నవయువకుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. చాలా చండాలంగా. సభ్య సమాజంలో ఎవరు మాట్లాడని రీతిలో మాట్లాడుతున్నాడు. ఆ నవయువకుడు మాట్లాడిన మాటల్ని నేను చెప్పలేను ఛానల్ ముఖంగా. కానీ అత్యంత దురదృష్టకరమైనది ఏంటంటే ఇటువంటి వ్యక్తులు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. సంస్కారహీనులు, సంస్కారం ఏమాత్రం మినిమం సంస్కారం కూడా లేని వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఒక 6 నెలల కిందట ఈ పీడ విరగడైంది. అందువల్ల
ఇక్కడ మొత్తం నేరం చేసిన జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్న వీళ్ళందరూ, అంటే మీరు అడగచ్చు ఇవన్నీ అభియోగాలే కదండి, ఇంకా రుజువు కాలేదు కదా అని. రుజువు అవుతాయి, ఇవాళ కాకపోతే రేపు అవుతాయి. రుజువు అయ్యే నేరాలు కాబట్టే విజయసాయి రెడ్డి అంత తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తాట, వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతాట. అంటే ఏంటి, మొన్న నువ్వు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది కూడా కక్షతోటే కదా. అక్కడే అర్థమవుతుంది కదా సార్. అది వీళ్ళ సంస్కారం. అది నీకు ఇక్కడ సంస్కారం లేకపోతే వేరే విషయాలతో సంబంధం లేదు. సిఐడి చాలా కూలంకషంగా కేసు మూలాల్లోకి వెళ్తున్నది. ఎవరు మొత్తం నేరం చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు. కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ శిక్ష తప్పదు అని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.